ఆఫీసర్ గారు, ఈ చిటికి మీద కొంచెం చిన్నగా ఉందండి. పెన్షన్ పెట్టడానికి అవుతుంటారా? అయిపోద్దండి. ఉండాలా. హలో విఆర్ఓ గారు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం మీ సైన్ ఉండాలంటున్నారు సార్. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ లో ఉన్నానమ్మా, కాసేపు వెయిట్ చేయి వచ్చేస్తా. ఏమే ఆ చికెన్ తీసుకురా. నా పాస్బుక్ ఇవ్వడానికి నాకే డబ్బులు అడుగుతారా? ఏంటి తమ్ముడు, ఏంటి పని? రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక్క 200 ఇటు కొట్టు, 10 నిమిషాల్లో నీ పని అయిపోద్ది. ఏంటి లంచమా? ఎందుకు ఇవ్వాలి? ఇది గవర్నమెంట్ ఆఫీస్, నేను ఇవ్వను. ఓహో, సుభాష్ చంద్రబోస్, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి రావాలి. ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూడలేదు. సార్ నా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, నీ లెటర్లో సైన్ చేయించే సార్. నా సర్టిఫికేట్ నాకు ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లా. నువ్వు మీ ఊర్లో పుట్టేవని గ్యారంటీ ఏంటి? పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయా? నీ ఫేస్ నాకు నచ్చలేదు అయ్యా. ఏంటి ఆటలుగా ఉందా? ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఆ పని ఎలా చేరు నేను చూస్తాను. ఎందుకయ్యా అంత ఆవేశం? ప్రతి పని ఆవేశపడితే జరగదు, అది గ్రహించాలి నువ్వు. అతన్ని చూడు, ఆల్రెడీ 2 ఇళ్ళు ఉన్నాయి. అయినా సరే గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ హోమ్కి అతను ఎలిజిబుల్. ఎలా? 200కి ఎందుకయ్యా అంత ఆలోచిస్తున్నావు? నాకు అసలే అవతల బోలు బేరాలు ఉన్నాయి. ఇదిగో సైలెంట్గా అక్కడ డబ్బులు పెట్టి వెళ్ళిపో. ప్రభుత్వ ఉద్యోగిపై హత్యకు పాల్పడిన యువకుడికి కోర్టు 2 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.